ఆయనకు సంబంధించిన హారతి. ఓహో రామదూత, రామదూత హనుమానికి. ఓహో రామదూత సరస్వతి సమేత శుభమంగళ సందాత మారుత సంజాత మంగళ సందాత మారుత సంజాత మనోజ్ఞ గుణగణోపేత నిరుధీరా కావరాల నిరుధీరా కావరాల శుభకళాకార విక్రమగోదాల మన్ను సూక్త మంత్రగణిత మాన్యపతినేత విత జానకి వార్త మన్ను సూక్త మంత్రగణిత మాన్యపతినేత సంఘాత భారత సంఘాత మనోజ్ఞ గుణగణోపేత దేవసో రాజా భవతి. ఇక్కడ మనం చూస్తున్న మంగళహారతులు అవి మరొక హారతులు, దీపాలు కావు. మన కళ్ళే మంగళహారతులు, మన నయనాలే జ్యోతులు. ఇస్తున్నది ఒక్కరే అయినప్పటికీ కూడా చూస్తున్న మన కళ్ళన్నీ కూడా అందరూ కూడా మీరు రెండు కళ్ళనే కెమెరాలతో తీసుకుంటున్నారు. అక్కడ హారతి తిరుగుతున్నా మన కళ్ళు తిరుగుతున్నాయి కదా, కాబట్టి మనం కూడా హారతి ఇస్తున్నట్టే. ఆ విధంగా భావించి జై బోలో లాల్ బాబా గణపతి మహారాజుకి. సుమన జ్యోతుల హారతి గొనరా కమనీయ ఫణిగార కావగరార. సుమన జ్యోతుల హారతి గొనరా కమనీయ ఫణిగార కావగరార. సమగరణారుత పతితోధార సమగరణారుత పతితోధార అమలంతరంగా
मध्यामा सत्रा विश्वास्य परमस्य राजसे नगस्त्वा दोषोर्न्वते हावो हावो हाव यशो हाव यशो हाव यशो हाव वर्चो हाव वर्चो हाव वर्चो हाव आजर विश्वाजर विष्णु विश्वमायो रदे महि प्राणान्त्वा स्तारधीनि दे किस्मे शातुन्येव ओम स्वस्ति అద్భుతమైనటువంటి ఈ మహాహారతి మహోత్సవంలో సామగానం విన్నాం. ఇంతసేపు 4 వేదాలు చదువుతూ ఉన్నారు. అద్భుత దత్తగిరి పీఠాధిపతి పరిదీపూర్ ఆశ్రమ నిర్వాహకులు వారొకరు. వారికి ఒకసారి కరతాళత్వములతో మీ నమస్కారాలు తెలియజేయండి. అదేవిధంగా శ్రీ 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 శివానంద స్వామి గారు నాదులాపురం వాస్తవ్యులు. ఈ ఇద్దరు కూడా సర్వసంగ పరిత్యాగులై భక్తుల కోసం ధార్మికమైనటువంటి విలువలు పంచడం కోసం వాళ్ళ జీవితాలను వాటికి అంకితం చేసి ఎంతోమంది వ్యక్తులను భక్తులను సన్మార్గంలో పయనింపజేస్తూ వాళ్ళు మనం కోరిన వెంటనే ఈ ఆలయ భక్త బృందం కోరగానే ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని మేము వెళ్ళిపోతాం అని అనకుండా ఆనందంతో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ మనందరినీ ఆశీర్వదిస్తున్నందుకు వారికి కమిటీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞత నమస్సమాంజలి సమర్పిస్తున్నాం. ఇంకా గట్టిగా చప్పట్లు. మీరేమి వేలు ఇవ్వాల్సిన అవసరం లేదు, కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. చప్పట్లు కొట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే చాలు. ఎన్నో వరాలు ఇక్కడి నుంచి మీరు తీసుకొని వెళ్ళవచ్చు. జై బోలో లాల్ బాగ్ గణపతి మహారాజ్కి, హనుమాన్ మహారాజ్కి. అయిపోయిన ఇంటికి ఓం అఘోరే
శంఖం పాప వై దేవానాగో సవాహ దేవాస్మై వారికి మాధవానంద స్వామి వారి ఆదేశాల మేరకు చివరి రోజు దాన్ని వేలం వేస్తారు. కాబట్టి కావలసినటువంటి భక్తులు వాళ్ళు అవి తీసుకుంటే ఆయురారోగ్య అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని ఆలయ కమిటీ వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. కనుక ఒకసారి దాన్ని అందరూ దర్శించుకొని నమస్కరించండి. అది ఎవరికి చెందుతుందో చూద్దాం. మనసులో ఒకసారి అనుకోండి, మాకు దాన్ని తీసుకునే శక్తినివ్వు ప్రభు అని స్వామికి నమస్కరించండి. జై బోలరాల్ బాగ్ గణపతి మహారాజ్కి, వీర హనుమానికి. మందాకిని సలిల చిందన మహేశ్వరాయ సూర్యాయ దక్షాధ్వర నాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శివాయ నమః శివాయ తస్మై శికారాయ నమః శివాయ వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర చంద్రార్క వైశ్వానర లోచనాయ తస్మై వకారాయ నమః శివాయ యక్షస్వరూపాయ జటాధరాయ యక్షస్వరూపాయ జటాధరాయ వినాద తస్మై యకారాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర ఇక్కడ చాలా మంది యొక్క సమ్మేళనం జరిగింది. ఇక్కడ ఒక 15-20 రోజుల నుంచి అనంతకిషన్ సేటు ఈ కార్యక్రమం కోసం కలలు కంటున్నాడు అనుక్షణం. అది గణపతి మహారాజ్ దాన్ని అనుకూలంగా చేసుకున్నాడు. ఎవరెవరు ఇక్కడికి రావాలి, ఎవరెవరు ఇందులో పాల్గొనాలి, ఎవరెవరు దీంట్లో పాలు పంచుకోవాలి. ఎందుకంటే ఇంత పని చేస్తే ఒక్క నలుగురు చేస్తే 10 మంది ఆనందపడుతున్నారు.
వేల మంది చూస్తున్నారు, ఎంతో మంది దాని యొక్క ఆనందాన్ని పొందుతున్నారు. మహాగణపతి అయితే ఆయన చిరునవ్వులతో ఎంతో సంతోషిస్తున్నాడు. స్వామి ఆ ముఖం చూడండి ఎంత వెలిగిపోతుందో. కనుక ఇక్కడ నిలబడ్డారు మీరు ఎంతో మంది. ఎంత సినిమా పెట్టినా నిలబడరు, ఎన్ని పదార్థాలు పెట్టినా నిలబడరు. ఎందుకు నిలబడ్డారు? కేవలం స్వామి మీద భక్తి చేత. ఈ నిలబడ్డ వాళ్ళందరికీ చప్పట్లు కొట్టండి ఒకసారి. ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే. మన విఘ్నాలన్నీ తొలగించడానికి స్వామి ప్రసన్నవదనంతో ఉన్నాడు. అందరి మనస్సులో ఆనందమే ఉంది. ఇప్పుడు ఇంకేమీ లేదు. మనకి ఇల్లు గుర్తు రావడం లేదు, మన వ్యవహారాలు గుర్తు రావడం లేదు. ఆనందంగా అందరం దాన్ని ఆస్వాదిస్తున్నాం. మొదలు వచ్చినప్పటికన్నా ఇప్పుడు మన హృదయాలు తేలికైనాయా లేదా చెప్పండి. చప్పట్లు కొడితే తేలికైనట్టు. ఈ చప్పట్లలో ఒక మహత్యం ఉన్నది. మన హృదయంలో ఎప్పుడు వికారం అనే పక్షులు ఉంటాయి. చప్పట్లు కొడితే ఆ పక్షులు ఎగిరిపోతాయి, మనస్సు తేలికవుతుంది. ఈ హారతికి ప్రతి పాట ద్వారా, ప్రతి వేద మంత్రం ద్వారా మనం అందరి దేవతలను ఆహ్వానిస్తున్నాం. ఇంతకుముందు దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దత్తాత్రేయుడు వచ్చి ఇక్కడ నాట్యం చేసి వెళ్ళిపోయినాడు. అంతకుముందు అమ్మవారు వచ్చింది, అంతకుముందు శివుడు వచ్చిపోయినాడు, ఆంజనేయ స్వామి ఒకసారి వచ్చిపోయినాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిని నమదరాక్షసాంతకం. ఆంజనేయ స్వామి అందరికంటే ముందు వస్తాడు, అందరు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోతాడు. ఎవడెవడు ఇక్కడ ఎట్లా కూర్చున్నాడు, ఎట్లా విన్నాడు, మనసులో ఏమనుకున్నాడు, ఇవన్నీ చూసి వాళ్ళకి అటువంటి ఫలితాలు ఇస్తాడు. కనుక ఒక వేదం పరస విన్న తర్వాత బ్రహ్మమురారి లోపల ఓం ఆదిత్యోగా ఏష ఏతన్మండలం తపతి తత్ర తారకస్తదృశా మండలకో సర్గా లోకోద్ధర ఏష ఏతస్మిన్ మండలే విద్యతే తాని ససాన్నా లోకోద్ధర ఏష ఏతస్మిన్ మండలే పురుషస్తానా ఆదిత్యో వా ఆదిత్యో వై తేజ ఓజోపనయ్యశ్చక్షుశ్రోత్రమాత్మా మనో మన్యుర్మనుర్మృత్యు సద్యో మిత్ర వాయురాకాశ ప్రాణో లోకపాలః కః కింజన్నఛద్దమంత్రమృతో వో విశ్వః కదమస్వయం భద్రహ్మైతదమృత ఏష పురుష ఏష భూతానామధిపతిస్తాయుజ్యగోధాస్తిరాగో అలోకతామాప్నోత్యేతాసామేవ దేవతానాగో సాయుజ్యగో శాస్తిరాగో సమానలోకతామాప్నోతి య ఏవం వేదేత్యుపనిషదో. శ్రీ 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 మాధవానంద స్వామి వారు చెప్పారు. మీరు శ్రద్ధగా మీ సొంతంగా స్వీకరించి ఇక్కడ మీరు సందేశం ఇస్తున్నారు. మీరు నాగరాజభూషణ రాజ
ఆశీర్వాదం ఉంటుంది. ముందుగా శ్రీ 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 అవధూత దత్తగిరి పీఠాధిపతి వారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనందరినీ ఆశీర్వదిస్తారు.